Hi guys, and this is Siva, and my channel name is JE Concept Siva. సో ఈరోజు ఈ సెషన్లో నేను SA1కి సంబంధించిన ఎస్పెషల్లీ ఫిజికల్ సైన్స్ అంటాం మనం. ఫిజికల్ సైన్స్లో ఇందులో ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఓన్లీ ఫిజిక్స్ కాన్సెప్ట్స్. ఓకే, ఇన్ వన్ షార్ట్లో అన్నింటినీ కూడా నేను టీచ్ చేయబోతున్నాను. అది కూడా SA1కి సంబంధించినటువంటి సిలబస్ మాత్రమే ఈ క్లాస్లో నేను డిస్కస్ చేయబోతున్నాను. అంటే ఒక సిరీస్గా చేయబోతున్నాను. అంటే ఈ సిరీస్ మొత్తం అయిపోయిన తర్వాత, ఎందుకంటే మనకి దసరా హాలిడేస్ తర్వాత SA1 ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి, సో 10th క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో ఈ సిరీస్ చేయబోతున్నాను. సో బిఫోర్ స్టార్ట్ మై సెషన్ అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, యాక్చువల్గా నేను లైవ్ క్లాస్ చేద్దామని అనుకున్నా, కానీ ఒకసారి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే అందులో మినిమం, అంటే ఇఫ్ యూ వాంట్ టు డూ లైవ్ క్లాస్ చేయాలంటే మినిమం 50 సబ్స్క్రైబర్స్ ఉండాలంట. కానీ మన ఛానల్లో ఓన్లీ 20+ ఐ థింక్ 20+ ఉన్నాయి. సో మీరు చేయవలసింది ఏంటంటే, వీలైనంత త్వరగా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మీరేం చేయాలంటే షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ అంటే చాలామంది చూస్తున్నారు, కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సింపుల్గా ఏం జస్ట్ క్లిక్ చేయండి దాని మీద, అంతే. ఓకే, దాంట్లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతూ ఉంటారు. అప్పుడు లైవ్ క్లాసెస్ చేయడానికి కూడా నాకు ఒక ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సపోర్ట్ టు మీ సో దట్ ఐ కెన్ డూ మోర్ వీడియోస్. అండ్ ఈ ఛానల్లో నా టార్గెట్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్. అంటే సిక్స్త్ క్లాస్ స్టూడెంట్కి JEE మెయిన్ సంబంధించినటువంటి సిలబస్ ఏవైతే ఉంటుందో ఆ సిలబస్ మనం చెప్తే పిల్లవాడికి అర్థం కావాలి. సో అలాంటి టైప్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది నా క్లాసెస్లో. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి చెప్పండి, పలానా ఛానల్ ఉంది, ఈ ఛానల్లో అద్భుతమైన కంటెంట్, డెఫినెట్గా 100% నేను మంచి కంటెంట్ ఇవ్వబోతున్నాను. ఏ ఛానల్లో లేని కంటెంట్ నేను ఇవ్వబోతున్నాను. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో మీరు ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్స్, అండ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ న్యూ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ హియర్. డెఫినెట్లీ my channel students definitely can understand. Okay, so I'm going to start today's session. The topic is that in the physics, that is the reflection of light at curved surface. మనకి 9th క్లాస్లో మీరు చదువుకునే ఉంటారు, ఏంటది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ప్లేన్ సర్ఫేస్. ఐ థింక్ నాట్ 9th క్లాస్, 8th క్లాస్లో స్టేట్ సిలబస్లో చదువుకున్నాను. ఓకేనా, ప్లేన్ సర్ఫేస్లో చిన్న బేసిక్స్ కూడా నేర్చేసుకున్నారు. ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఒక ఫస్ట్ 10 minutesలో సో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ సమ్ బేసిక్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఓకే రైట్, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ఫస్ట్ విత్ బేసిక్స్. ఓకే, సో లైట్, వాట్ ఈస్ ద లైట్? మనకు తెలిసే ఉంటుంది లైట్ అంటే ఏంటి. లైట్ అంటే ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ కెన్ ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సార్ ఇవేంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు సార్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రతి బుక్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఉంది సార్, మా సార్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని చెప్తున్నాడు. ఎస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే లైట్ అనేది వన్ టైప్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అది మనకు తెలుసు. ఎనర్జీ అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఎనర్జీ బాగా ఉంది ఎలా చెప్తావు నువ్వు? ఎస్, సో బాగా మనం తిన్నాం అనుకున్న ఫుడ్లో కూడా ఎనర్జీ ఉంటుంది. అంటే మన యూనివర్స్లో ప్రతి బాడీకి ఎనర్జీ ఉంటుంది. అంటే యాజ్ ఫర్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుందంటే, సో ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఎనర్జీ అనేది మనం అది క్రియేట్ చేయలేము, దాన్ని నాశనం చేయలేము. ఆల్రెడీ ఈ సృష్టిలో, ఈ యూనివర్స్లో ఆల్రెడీ బిల్డ్ అయి ఉంది. దాన్ని ఎవరు ప్రొడ్యూస్ చేయలేరు, ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేరు. అండ్ అదేవిధంగా ఉన్న ఎనర్జీని నాశనం చేయలేము. కానీ మనం ఏం చేస్తామంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, అంటే కన్వర్ట్ చేస్తాం. ఓకేనా, సో అదే విధంగా ఇది ఒక లైట్ ఎనర్జీ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో దాంట్లో లైట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలో ఫోటాన్స్ అనే ఒక పార్టికల్స్ ఉంటాయి. ఆ ఫోటాన్కి కొంత ఎనర్జీ ఉంటుంది అన్నమాట. అది ఎలా ట్రావెల్ చేస్తుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ఆర్ గోయింగ్ టుగెదర్. రెండు కూడా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి టోటల్ కాన్సెప్ట్ సెపరేట్గా ఇన్ డెప్త్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే లైట్ అంటే ఏంటో నేర్చుకోవాలి. లైట్ అంటే ఏంటి? ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సింప్లీ ఐ కెన్ సే దట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. లైట్ యూజ్ చేసుకుని మనం ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక ఫుడ్ తింటున్నా,
నాకు ఈరోజు బాగా నీరసంగా ఉంది, నువ్వేం చేస్తాడు డాక్టర్? కొన్ని ఫుడ్ ప్రిఫర్ చేస్తాడు, ఎనర్జీ అంటే ఇన్స్టాంట్గా వచ్చే ఎనర్జీని మనం ప్రిఫర్ చేస్తాడు, అవి తీసేసుకొని ఎనర్జీ మనం గెయిన్ చేస్తాం. సేమ్ థింగ్ ఇయర్, లైట్ ఎనర్జీ యూజ్ చేసుకొని కూడా మనం వీ కెన్ డూ సో మెనీ థింగ్స్. వీ కెన్ కన్వర్ట్ దట్ లైట్ ఎనర్జీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. లైక్ సోలార్ ఎనర్జీ ఉంది. సోలార్ ఎనర్జీ ఏం చేస్తుంది? ఎండ ఉంది కదా, సో మన బిల్డింగ్ మీద సోలార్ ప్యానల్స్ పెడతా ఉంటాం. అవి ఏం చేస్తాయి? అవి ఎనర్జీని గెయిన్ చేసుకొని ఆ సోలార్ ఎనర్జీని విచ్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఆ విధంగా మనం ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? సో దీని గురించి అంత డెప్త్గా అవసరం లేదు, ఎందుకంటే మనం చేసేది వన్ షాట్ వీడియో కాబట్టి. సో సెపరేట్గా నేను స్పెషల్గా కమింగ్ 9th క్లాస్ స్టూడెంట్స్కి సెపరేట్గా వీడియోస్ చేస్తాను, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం వాటికి. ఓకేనా? వన్ షాట్ వీడియోలో లైట్ అంటే ఏంటి, లైట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, అండ్ విచ్ గివ్స్ అ సెన్సేషన్. సో ఎలా చూస్తున్నాం మన ఆబ్జెక్ట్స్, మనం ఎప్పుడైతే లైట్ మన కంటి మీద పడుతున్నప్పుడు దెర్ ఈజ్ అ సెన్సేషన్, ఒక సెన్సేషన్ మీద ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది, ఆ సెన్సేషన్ బ్రెయిన్కి వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు వీ కెన్ సీ ద ఇమేజ్. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద లైట్ ఎనర్జీ. లైట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, రైట్. సో ఈ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ లైట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినామినాస్ ఉన్నాయి. అంటే ఫినామినాస్ అంటే మెయిన్గా ఫినామినాస్ అంటే ఏంటి అంటే నేచర్లో మనకి ఆటోమేటిక్గా జరిగిపోవాలి, ఆటోమేటిక్గా న్యాచురల్గా జరిగిపో, ఎవరో వచ్చి చేయకూడదు అక్కడ. సో ఆటోమేటిక్గా జరిగిపోవాలి. అలాంటి వాటిని మనం ఏమంటే ఫినామినాస్ అంటాం. వీటిలో మనకి నేను మెయిన్గా చెప్తున్న చాలా ఉన్నాయి ఫినామినాస్. మెయిన్గా నేను చెప్పబోయేది ఏంటంటే, సో 2 ఫినామినాస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే రిఫ్లెక్షన్ అన్నమాట. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఇంకొక ఫినామినా ఏంటంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా? సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో మనకి యాక్చువల్గా ఏబీ కానీ డిఎస్ కానీ ఈ 2 చాప్టర్స్ సెపరేట్గా ఉన్నాయండి. కాకపోతే సిబిఎస్ఈకి వచ్చేసరికి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ రెండు కంబైన్ చేస్తున్నాయి. నో ప్రాబ్లం. ఓకేనా? సో ఐ గివ్ బెస్ట్ కంటెంట్ టు యూ. So this is a reflection of light and refraction of 2 phenomena are there. One is the reflection of light, other one is called refraction of light. Okay, let's next basic term is here luminous body. What is luminous body, sir? And luminous body అంటే ఏం లేదన్నా, ఒక బాడీ ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకుందాం, ఇక్కడ బాడీ అనొచ్చు, ఆబ్జెక్ట్ అనొచ్చు, ఏదైనా సార్ కొన్ని టైంలో బాడీ అంటున్నారు, ఆబ్జెక్ట్ అంటున్నారు. సో బాడీ ఆబ్జెక్ట్ రెండు కూడా సేమే, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సార్ ఇక్కడ బాడీ అని రాసారు, మీరు ఆబ్జెక్ట్ అంటున్నారు, నో ప్రాబ్లం, బోత్ ఆర్ సేమ్. సో నేను బాడీ తీసుకున్నా, సో ఒక బాడీ కానీ ఆబ్జెక్ట్ కానీ సో తనకు తాను లైట్ ఎనర్జీని ఎమిట్ చేస్తే దాన్నే మనం లుమినస్ బాడీ అంటాం. సో ఎగ్జాంపుల్గా ఏంటంటే, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ సన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద లుమినస్ బాడీ. అదేవిధంగా క్యాండిల్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద లుమినస్ బాడీ. అదేవిధంగా tube light and bulb, anything here, so which can give the light by itself, that is called as the luminous body. Okay, right. Next here non-luminous body. So quite opposite here. Non-luminous body means the body which doesn't give you light by itself. తనకు తాను లైట్ ఎనర్జీ ఇవ్వదు, కానీ ఒక బెస్ట్ ప్రాపర్టీ ఉంది. ద బెస్ట్ ప్రాపర్టీ ఏంటంటే విచ్ ఈజ్ ఏబుల్ టు రిఫ్లెక్ట్, లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే రిఫ్లెక్ట్ చేయడం అంటే ఏంటి? సో లైట్ని ఎప్పుడైతే లైట్ అనేది ఆ ఆబ్జెక్ట్ మీద నాన్ లూమినస్ బాడీ మీద పడ్డప్పుడు ఆ బాడీ ఏం చేస్తుందంటే ఎమిట్ చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకేనా? రిఫ్లెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? నాన్ లూమినస్ బాడీ. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే హ్యూమన్ బాడీ కావచ్చు, హ్యూమన్ బాడీ అవుతుంది, హ్యూమన్ బాడీ. నెక్స్ట్ వుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వుడ్ కావచ్చు, వాల్ కావచ్చు, ఇవన్నీ కూడా నాన్ లూమినస్ బాడీస్ కింద వస్తాయి ఇవన్నీ. సో హ్యూమన్ బాడీ ఉంది, హ్యూమన్ బాడీ లైట్ ఎనర్జీ చేస్తుందా? ఇవ్వదు, కానీ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో బాడీ రిఫ్లెక్ట్ చేస్తుంది, దట్స్ వై ఐ కాల్ నాన్ లూమినస్ బాడీ అంటాం. అదేవిధంగా వుడ్ కానీ బాడీ కానీ ఎక్సెప్ట్ సో మనీ నాన్ లూమినస్ బాడీస్ ఆర్ దేర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇయర్ కన్వర్జింగ్ పాయింట్. సో కన్వర్జింగ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. కన్వర్జింగ్ పాయింట్ అంటే కన్వర్జింగ్ అంటే ఒక దగ్గర మీట్ అవ్వటం. సో ఒక పాయింట్ ఉందనుకోండి, అన్ని రేస్ వచ్చేసి
ఒక దగ్గర మీట్ అయితే దాన్నే మనం ఈ పాయింట్ ని కన్వర్జింగ్ పాయింట్ అంటాం. ఏ రేస్ అయితే ద రేస్ విచ్ ఆర్ మీటింగ్ ఎట్ వన్ పాయింట్ అండ్ దీస్ టైప్ ఆఫ్ రేస్ ఆర్ కాల్డ్ ఎస్ ద కన్వర్జింగ్ పాయింట్. ఓకే, కన్వర్జింగ్, దిస్ పాయింట్ ఈస్ కన్వర్జింగ్ పాయింట్. ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ కన్వర్జింగ్ పాయింట్ అంటాం. సో ఏ రేస్ అయితే అక్కడ మీట్ అవుతున్నాయో ఈ రేస్ ని మనం ఏమంటాం అంటే కన్వర్జింగ్ రేస్ అంటాం. ఏమంటాం? కన్వర్జింగ్ రేస్ అంటాం. కన్వర్జింగ్ రేస్ అంటాం. ఓకేనా, రైట్. సో డైవర్జింగ్ ఇస్ quite opposite. Diverging means here diverging the point from which all rays are diverging, all rays are separated, that point is called as the diverging point. So ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి రేస్ అనేవి డైవర్జ్ అవుతా ఉన్నాయి, సెపరేట్ అవుతా ఉన్నాయి. ఈ పాయింట్ మనం ఏమంటాం అంటే డైవర్జింగ్ పాయింట్ అంటాం. ఓకేనా, డైవర్జింగ్ పాయింట్. ఓకేనా, దీస్ రేస్ ఆర్ కాల్డ్ as the diverging rays అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఈజ్ టైప్ ఆఫ్ మీడియం or sub-rays. So these are very very important here. Already we have studied about this medium in the lower classes. That is, here we have three types of mediums are there. First one is here transparent medium. Transparent medium. The second medium is that translucent medium. Translucent medium. Third one is here opaque medium. Okay na? So three mediums ఉంటాయి. త్రీ మీడియంస్ గురించి మనకు పర్ఫెక్ట్గా ఐడియా ఉండాలి, కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా. ట్రాన్స్పరెంట్ ఏంటి? ట్రాన్స్పరెంట్ అంటే ఏమీ లేదు, లైట్ ఎనర్జీని ఎలో చేయాలి. అంటే ఒక సర్ఫేస్ తీసుకుంటున్నా, ఒక సర్ఫేస్ని ఇక్కడ లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ లైట్ ఎనర్జీ లోపలికి వెళ్ళిపోవాలి. అంటే పర్మనెంట్గా టోటల్ లైట్ ఎనర్జీ 100% లైట్ ఎనర్జీ ఇన్సిడెంట్ అయింది అనుకోండి, 100% లైట్ ఎనర్జీ విచ్ ఈజ్ గోయింగ్ త్రూ అదర్ మీడియం. ఓకేనా. సో అదర్ మీడియంకి వెళ్ళిపోతూ ఉండాలి. సో అలాంటి టైప్ ఆఫ్ రేస్, అలాంటి టైప్ ఆఫ్ మీడియం ఏమంటాం అంటే ట్రాన్స్పరెంట్ మీడియం అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీవీ షోరూమ్ కానీ హెమా షోరూమ్ కానీ వెళ్తూ ఉంటాం కదా, ఒకసారి మనం ఐడెంటిఫై చేయలేము అక్కడ గ్లాస్ ఉందో లేదో, డైరెక్ట్గా మనం హిట్ చేస్తాం. సో ఆ గ్లాస్, థిన్ గ్లాస్ అనేది ట్రాన్స్పరెంట్ మీడియం అవుతుంది. అదేవిధంగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎయిర్ మీడియం అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది? ఎయిర్ మీడియం అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్లూసెంట్ మీడియం ఇయర్. సో 50% పార్షియల్గా, అంటే లైట్ కంప్లీట్గా ఎలో అవ్వదు. ఒక మీడియం తీసుకుందాం అనుకోండి, ఒక మీడియం తీసుకుంటే కొంత లైట్ ఎనర్జీ ఏమో లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, అదర్ మీడియంకి వెళ్ళిపోతూ ఉంటుంది, కొంత మీడియం ఏమో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే 50% ఎలో అవుతుంది, 50% నాట్ ఎలౌడ్, అంటే పార్షియల్లీ ఎలౌడ్. లైట్ ఎనర్జీ ఇస్ నాట్ ఎలౌడ్ by that medium, that allow the only partial light, 50% of light, that is called as a translucent medium antam. Okay, right. Next one is the opaque medium ante, so the medium which doesn't allow the light completely. So light complete allow cheyadu, complete ga reflect avuta untadi, bounce back avuta untadi. So that type of medium is called as a opaque medium antam. Okay na, I hope understood these basics and go for the next basic here. And before going to start this reflection of light curved surface, and we should know laws of reflection. Okay, yes. Next basic thing is that laws of reflection. So rules of reflection or laws of reflection. Sorry. Okay. So we can, so reflection of light. Now I'm going to define what is the reflection of light. ఎందుకంటే reflection of light అనే డెఫినేషన్ ఎగ్జామ్లో రాకపోవచ్చు, కానీ మీకు బెస్ట్ ఐడియా ఉండాలి. ఒక reflection of light means here, so if you want to observe this type of phenomena, we should take a surface must be opaque surface. సో ఓపెక్ సర్ఫేస్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పుకుంటాం. ఓపెక్ సర్ఫేస్ అంటే ఏంటి? లైట్ ఫాల్ అయినప్పుడు లైట్ అనేది కంప్లీట్గా రిఫ్లెక్ట్ అయిపోవాలి, కంప్లీట్గా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఓకే, నౌ I take this is a opaque surface. So don't take the transparent medium, transparent surface. Transparent surface తీసుకుంటే రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ మనకి ఫినామినా అనేది అబ్జర్వ్ చేయడం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటంటే ద రే, ఇప్పుడు కొంత టెర్మినాలజీ మనకు తెలిసి ఉండాలి. ద రే విచ్ ఈజ్ ఇన్స్టెంట్ ఆన్ ది surface which is opaque surface. Okay na, and this type of ray is called as the incident ray. ఈ రేని మనం ఏమంటాం అంటే
ఇన్సిడెంట్ రే అంటాం. ఓకేనా? ఎప్పుడైనా చూడండి ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ యారో మార్క్ అనేది టువర్డ్స్ సర్ఫేస్ ఉండాలి. ఇది చాలా చాలా వరకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మర్చిపోతా ఉంటారు. డెఫినెట్ గా ఈ యారో మార్క్ కంపల్సరీగా ఉండాలి 10th క్లాస్ స్టూడెంట్స్. ఓకేనా? అదే విధంగా స్ట్రైట్ గా ఉండాలి, స్కేల్ యూజ్ చేయాలి. డెఫినెట్ గా నువ్వు ఈ యారో అనేది పక్కా డ్రా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ చూడండి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర స్ట్రైక్ అయింది అంటే దిస్ ఇస్ ద పాయింట్ వేర్ లైట్ ఈస్ ఇన్సిడెంట్. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ as ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. ఏ పాయింట్ దగ్గర అయితే లైట్ ఇన్సిడెంట్ అవుతుందో ఓపెక్ సర్ఫేస్ మీద ఆ పాయింట్ మనం ఏమంటాం అంటే పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. ఓకేనా? సో ఈ పాయింట్ దగ్గర నువ్వేం చేస్తావంటే ఈ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఈ సర్ఫేస్ కి నార్మల్ డ్రా చేయాలి. నార్మల్ అంటే ఎప్పుడు కూడా నార్మల్ అనేది డాటర్ లైన్ తో డ్రా చేయాలి. ఇది రే కాదు, నార్మల్ లైన్. మనం డ్రా చేసే లైన్ అన్నమాట. ఆ లైన్ అనేది ఎలా ఉండాలి? ఈ సర్ఫేస్ కి, ఓపెక్ సర్ఫేస్ కి ఎగ్జాక్ట్ గా నార్మల్. నార్మల్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ అంటే ఏంటి? ఈ లైన్ అనేది ఎగ్జాక్ట్ గా ఈ సర్ఫేస్ కి 90 డిగ్రీస్ చేయాలి. 90 డిగ్రీస్ ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ చేస్తేనే ఆ లైన్ మనం ఏమంటామంటే నార్మల్ లైన్ అంటాం. ఐ హోప్ అండర్స్టూడ్. ఓకేనా? రైట్. సో ఫస్ట్ యూ నీడ్ టు మెన్షన్ దిస్. సో వెన్ యూ డ్రా ఎప్పుడైతే డ్రా చేస్తున్నావో నువ్వు డెఫినెట్గా వీ హ్యావ్ టు లేబుల్ ఇట్ హియర్. సో ఎగ్జామినేషన్ లో మనం చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే మిస్టేక్ చేస్తున్నారు. సో డ్రా చేస్తారు. నేను అతను ఏమనుకుంటానంటే డ్రా చేసిన తర్వాత నేను డ్రా చేశానులే, యారో మార్క్ పెట్టుకున్నాలే అని అతను ఊహలో ఉండడం అన్నమాట. అలా కాదు. ఎప్పుడైతే నువ్వు డ్రా చేస్తున్నావో వెంటనే యారో మార్క్ పెట్టేసుకోవాలి. అది ఇన్స్టెంట్ అయినా లేదా నార్మలా అని ముందే మన బ్రెయిన్ లో ఫీడ్ అయిపోవాలి. అంటే చూడండి ఇక్కడ మనం ఏంటంటే కొంతమంది చదువుతూ ఉంటారు, తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఏదైనా మనం పని చేసేటప్పుడు అన్నీ ఒకేసారి జరిగిపోవాలి. అంటే చూడండి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను అర్థం చేసుకుంటున్నా and నేను just డ్రా చేస్తున్నా instant ray. This is instant ray. Yes, I want to indicate the arrow. Now, okay. Now this is normal na. Normal means this is I can indicate right the normal. So and I have to draw the ray which is away from the opaque surface, and this is called as a reflected ray. The reflected ray. What is reflected ray? Yes, the ray which is bounce back. What is the reflection of light? The ray which is bounce back from the surface, which is opaque surface, that type of ray is called as a reflected ray. Okay, now bouncing back of light from the opaque surface is called as a reflected ray. ఇక్కడ మనం చాలా మంది ఏం చేస్తాం అంటే బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ అంటాం. బౌన్సింగ్ బ్యాక్, ఓకే, బౌన్సింగ్ బ్యాక్ అనేది ప్రతి మీడియం దగ్గర అవుతుందా? అవ్వదు. పక్కా అది ఓపెక్ సర్ఫేస్ అవ్వాలి. ఆ సర్ఫేస్ మస్ట్ ఓపెక్ మీడియం అవ్వాలి లేదా ఓపెక్ సర్ఫేస్ అవ్వాలి. అప్పుడే దిస్ టైప్ ఆఫ్ ఫినామినా విల్ అక్కర్. ఓకేనా? ఇలాంటి ఫినామినా మనం అబ్జర్వ్ చేయగలం. ఓకేనా? సో మీకు డౌట్, సార్ మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎక్కడ యూజ్ అవుతుంది సార్, ఈ ఫినామినా ఎక్కడ చూస్తాం సార్ అంటే ఉంది. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనే ఫినామినా చూడండి, మనం ఆబ్జెక్ట్ చూడగలుగుతున్నాం అంటే దాని మీనింగ్ ఏంది, దానికి ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఏం చేస్తుంది? లైట్ అనేది లూమినస్ బాడీ నుంచి వచ్చేస్తుందా లేదా? లూమినస్ బాడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ అనుకుందాం. ఓకేనా? సన్ రేస్ డే టైంలో అనుకుందాం. సన్ రేస్ అనేవి డైరెక్ట్ గా లూమినస్ బాడీ నుంచి వస్తున్నాయి. ఆ లూమినస్ బాడీ నుంచి వచ్చిన రేస్ అనేవి నాన్ లూమినస్ బాడీ మీద అవి స్ట్రైక్ అవుతుంది. నాన్ లూమినస్ అంటే ఏంటి? లైట్ ఎమిట్ చేయదు కానీ రిఫ్లెక్ట్ చేస్తుంది. మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడే, లైట్ అనేది రిఫ్లెక్ట్ చేసి మన బాడీ రిఫ్లెక్ట్ చేస్తుంది. నాన్ లూమినస్ బాడీ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ రేస్ ని ఐస్ ని రీచ్ అయినప్పుడు అప్పుడు తన యొక్క ఇమేజ్ మనం చూడగలం. ఓకేనా? సో ఆ విధంగా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది కాన్సెప్ట్ అనేది సో వచ్చేస్తుంది. సో బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఓన్లీ వీ ఆర్ ఏబుల్ టు సీ ఆబ్జెక్ట్స్. మనం ఆ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఫినామినా ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్ మనం చూడగలం. అదే ఒక డార్క్ రూమ్ లో ఉన్నాం, అందులో చూడగలమా? చూడలేదు, ఎందుకంటే లైట్ ఎనర్జీ లేదు కాబట్టి. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ రిఫ్లెక్టెడ్ రే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సో కొన్ని నేను ఇండికేట్ చేస్తున్నా. ద యాంగిల్ మేడ్ బై ఇన్సిడెంట్ రే విత్ నార్మల్ ఈజ్ కాల్డ్ as the యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అన్నా. ఓకేనా? యాంగిల్ మేడ్ బై instant ray. The angle made by instant ray with నార్మల్, దాన్నే మనం ఏమన్నాం అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇయర్ యాంగిల్ మేడ్ బై రిఫ్లెక్టెడ్ రే అండ్ విత్ నార్మల్ ఈజ్ కాల్డ్ as the యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ మేడ్ బై
reflected ray, the angle made by a reflected ray with normal is called as angle of reflection అంటాం. అయితే ఫస్ట్లో ఏం చెప్తుందంటే సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఐ ఎంత ఉందో యాంగిల్ ఆఫ్ ఆర్ కూడా అంతే ఉంటుందంట. సో దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఐ. ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం చెప్తుందంటే యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఆర్ అని చెప్తుంది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్తుంది. అంటే యాంగిల్ ఆఫ్ ఐ ఎంత ఉందో యాంగిల్ ఆఫ్ కూడా ఆరే ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇవి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడు, కానీ బేసిక్స్ మన నాలెడ్జ్ ఉండాలి. అంటే యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ 30 degrees ఇచ్చినప్పుడు యాంగిల్ ఆఫ్ ఆర్ అని అడుగుతాడు. అప్పుడు నీకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రమ్ ద ఫస్ట్ లా యాంగిల్ ఆఫ్ ఐ ఎంత ఉందో యాంగిల్ ఆఫ్ ఆర్ కూడా అంతే ఉండాలి. అంతేనా? రైట్. యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. And what is angle of R? Angle of R also 60 degrees. The angle of I is equal to 0 degrees and angle of R also 0 degrees. అంటే ఏంటి మీనింగ్ ఎలా ఉంటుంది అంటే ఏం లేదు, లైట్ రే అనేది చూడు జాగ్రత్తగా, లైట్ రే అనేది నార్మల్గా స్ట్రైక్ ఇలా స్ట్రైట్గా వచ్చింది అనుకో, లైట్గా వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ మనం ఏమంటాం జస్ట్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఈ పాయింట్ని పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అనుకున్నాం, అవునా కదా? ఈ పాయింట్ దగ్గర మనం నార్మల్ డ్రా చేయాలి. దేనికి నార్మల్ డ్రా చేయాలి? ఇగో ఈ సర్ఫేస్కి నార్మల్ డ్రా చేయాలి. ఇగో నార్మల్కి ఇదేనా? ఎస్, అది అవుతుంది. ఇన్సిడెంట్ రే అదే అవుతుంది, అదే దాన్ని ఆ లైన్లో ఫాలో అవుతుందా లేదా? వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్? యాంగిల్ మేడ్ బై ఇన్సిడెంట్ రే విత్ నార్మల్. యాంగిల్ చేస్తుందా? యాంగిల్ చేయట్లేదు. అంటే వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఐ? యాంగిల్ ఆఫ్ ఐ ఆల్సో 0. వాట్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే? రిఫ్లెక్టర్ రే కూడా ఎంత యాంగిల్ చేయాలి? 0 degrees చేయాలి. అంటే ఇలాగే డ్రా చేయాలి, కానీ రివర్స్ లో అంటే రిఫ్లెక్ట్ బ్యాక్ బౌన్స్ బ్యాక్ అవ్వాలి కదా. ఎస్, దిస్ ఈజ్ ఇది చాలా సార్లు అడిగాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. వెన్ ద లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద ఒపేక్ సర్ఫేస్, ఆ సర్ఫేస్ ఎగ్జాక్ట్లీ విచ్ ఇస్ నార్మల్ టు ద ఒపేక్ సర్ఫేస్, దెన్ వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఐ? వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఆర్? సో వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఐ? Angle of I is 0 degrees, angle of R is 0 degrees. Angle of I and both are 0 as per the first law. Okay, right. Next one is here second law of reflection. దీన్ని మనం plane of reflection అంటాం. దీన్ని plane of reflection అంటే plane of reflection అంటే ఏం లేదు, ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ప్లేన్ అంటే ఇగో ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ షుడ్ బి లై ఇన్ ద సేమ్ ప్లేన్ లో ఉండాలి. అంటే ప్లేన్ అంటే ఏంటి? ఇగో ఇది బోర్డే కదా, ఇది x యాక్సిస్ అనుకుందాం, ఇది y యాక్సిస్ అనుకుందాం, ఇది మొత్తం దీన్ని ఏమంటాం? ప్లేన్ అంటాం మనం. ఆ 3 రేస్ కూడా 3 ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ షుడ్ బి లై ఇన్ ద సేమ్ ప్లేన్ లో ఉండాలి. ఇగో ఇది ఇన్సిడెంట్ రే ఇలా వెళ్తుంది, ఇంకో రిఫ్లెక్టర్ ఎలా ఉంటే రెండు సేమ్ ప్లేన్ లో ఉంటాయా? ఇలా ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే, అవి రెండు సేమ్ ప్లేన్ లో ఉన్నట్లా లేనట్లు, అవునా కదా? అలా ఉన్నప్పుడే వి కెన్ సీ ద ఇమేజ్. అంటే మనకి ఇమేజ్ కనిపించట్లంటే మీనింగ్ ఏంటి? ఎస్, అక్కడ ఇన్సిడెంట్ రే ఆబ్జెక్ట్, తర్వాత ఆ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే ఆ రెండు కూడా ఒకే ప్లేన్ లో లేవు కాబట్టి వీఆర్ అనేబుల్ టు సీ ద ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ గా ఒక మిర్రర్ తీసుకున్నా. ఇక్కడ ఒక మిర్రర్ తీసుకుంటే ఇక్కడ నీ ఫ్రెండ్ ఉన్నాడు, నీ ఫ్రెండ్ ఇక్కడ ఈ స్టాండింగ్ హియర్, ఇక్కడ నుంచున్నాడు, నువ్వు ఇక్కడ నుంచున్నావు, ఓకేనా? అయితే ద రేస్ ఇక్కడ ఈ పర్సన్ అనేవాడు ఈ ఇమేజ్ ఇందులో మిర్రర్లో చూడాలి, అండ్ ఈ పర్సన్కి వీడికి ఇమేజ్ మిర్రర్లో కనపడాలి, ఈ పర్సన్కి వీడికి ఇమేజ్ మిర్రర్లో కనపడాలి. ఎలా కనపడాలి? ఎలా అరేంజ్ చేయాలి ఆ ప్లేన్ మిర్రర్ అనేది? ఎలా అంటే ఇక్కడ నుంచి వచ్చే రేసు ఎగ్జాక్ట్గా మిర్రర్ని స్ట్రైక్ చేయాలి. స్ట్రైక్ చేసిన రే అనేది రిఫ్లెక్ట్ అవుతుందా లేదా? డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్టెడ్ రే అనేది ఎగ్జాక్ట్గా అసలు రీచ్ అవ్వాలి. నార్మల్ రిఫ్లెక్టెడ్ రే, ఇన్స్టెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ షుడ్ బి లైన్ ద సేమ్. అప్పుడు వీడియోకి ఇమేజ్ చూడగలరు. అదే విధంగా రే విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ పర్సన్ అండ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద సేమ్ మీడియం, రిఫ్లెక్టెడ్ అండ్ కెన్ రీచ్ అదర్ సర్ఫేస్ సో దట్ యూ కెన్ సీ హీజ్ ఇమేజ్. అదే ఇది ఇక్కడ లేడు, ఒకే ప్లేన్ లేడు, ఇక్కడ నుంచున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచున్నాడు, అప్పుడు ఇమేజ్ కనిపిస్తుందా? ఇమేజ్ కనిపించదు. అంటే ఒకే ప్లేన్ లో ఉండాలి. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ అనేది ఒకే ప్లేన్ లో ఉన్నప్పుడు అప్పుడు మన ఇమేజ్ అనేది వీఆర్ ఏబుల్ టు సీ. కాబట్టి దాన్నే మనం ప్లేన్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, కొంచెం బ్రీఫ్గా చెప్పాను. సో ఇవి కంపల్సరీగా అర్థం చేసుకో. సో ఈ లాస్ అనేవి నాట్ ఓన్లీ ఫర్ ద ప్లేన్ సర్ఫేస్కి ఎగ్జాంపుల్ ఏంటి? మిర్రర్ వస్తుంది, ప్లేన్ మిర్రర్ వస్తుంది. అదే కర్వ్డ్ సర్ఫేస్ అనే టాపిక్ మన అదే యాక్చువల్ టాపిక్ కాబట్టి దాన్ని మనం స్పెరికల్ మిర్రర్స్ అంటాం.
డిస్కస్ చేద్దాము. ఇవే లాస్ యూ కెన్ అప్లై ఫర్ ఎనీ టైప్ ఆఫ్ సర్ఫేస్, ఎనీ టైప్ ఆఫ్ మిర్రర్స్ ఆల్సో. ఓకేనా? ఇది కూడా ఎగ్జామ్ అడుగుతారు అన్నమాట. ఏమడుగుతారంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ కెన్ బి అప్లికేబుల్ టు, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ప్లేన్ మిర్రర్, కర్వ్డ్ సర్ఫేస్, అంటే బోత్, యూ కెన్ బోత్. ఓకేనా? బోత్ అది బోత్ అని పెట్టాలి. ప్లేన్ సర్ఫేస్ కానీ కర్వ్డ్ సర్ఫేస్ కానీ రెండింటికి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఈ టూ లాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, మీ బ్రెయిన్లో ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. అంటే ముందుగా మనకి రియల్ ఇమేజ్ గురించి తెలుస్తుండాలి, వర్చువల్ ఇమేజ్ గురించి తెలుస్తుంది. దీనికి 2 మార్క్స్ క్వశ్చన్, డెఫినెట్గా 100% డామ్ షూర్ క్వశ్చన్ ఇన్ SA1 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాం అనమాట. డిఫరెన్షియేట్, డిస్టింగ్విష్ బిట్వీన్ ద రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్ అంటే. అంటే దీని గురించి తెలియాలంటే ముందు మనకి ప్లేన్ మిర్రర్ అంటే తెలియాలి. సో ప్లేన్ మిర్రర్ అంటే చూడండి, ప్లేన్ మిర్రర్ ఇలా తీసుకుంటే, స్ట్రైట్గా తీసుకుంటే వన్ సైడ్ మస్ట్ బి ప్లేన్ ఉండాలి, స్మూత్ ఉండాలి. అదర్ సైడ్ షుడ్ బి నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉండాలి. సో నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎలా చూపిస్తున్నా, ఇలా లైన్స్తో చూపిస్తుంది, దాన్ని ఏమంటే మనం నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే ఏంటి? లైట్ అనేది నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. సో ఇది స్మూత్ సర్ఫేస్ కాబట్టి ఇటు సైడ్ ఏమో లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. నేనేం చేస్తున్నా అంటే ఈ ఫస్ట్ నేను ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్ మిర్రర్ డిస్కస్ చేసిన తర్వాత మన యాక్చువల్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకేనా? సో రే అనేది ఇలా స్ట్రైక్ అవుతుంది. ఇలా స్ట్రైక్ అయినప్పుడు ఏమవుతుంది మనకు తెలుసు, రే విచ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆర్ ఎనీ మిర్రర్, దట్ రే ఈజ్ ఇన్సిడెంట్ రే. ఓకేనా? సో ఫస్ట్ మనం రూల్స్ అప్లై చేసుకుంటా మన ఇమేజ్ ఫార్మేషన్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది కాబట్టి అదే మనం ఫస్ట్ ఏం చేయాలి, నార్మల్ డ్రా చేసుకోవాలి. నార్మల్ you should draw with dotted lines so that we can understand it is a normal line, it is not a ray, it is a normal. Okay, right. So this is the angle is called as the angle of incidence. As for the law of reflection, law of reflection, and light is reflected back. avuna kada, this ray is called as a reflected ray antam, రిఫ్లెక్టెడ్. ఓకేనా? ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాం. అయితే మన కాన్సెప్ట్ ఏంటంటే, సో ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో ఫస్ట్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఆ టైప్ ఆఫ్ ఇమేజ్ డిఫైన్ చేస్తారు, రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. సో అగైన్ ఐ కెన్ టేక్ ది ప్లేన్ మిర్రర్, వన్ సైడ్ షుడ్ బి నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అదర్ సైడ్ షుడ్ బి రిఫ్లెక్టివ్ సర్ఫేస్. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఒక పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకుంటాను. దిస్ ఇస్ ద పాయింట్ ఆబ్జెక్ట్. వాట్ యూ మీన్ బై పాయింట్ ఆబ్జెక్ట్? పాయింట్ ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, పాయింట్ ఆ పేరులో ఉంది. పాయింట్ అంటే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ స్మాల్ అని చెప్పకూడదు. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ని ఒక దూరంగా మనం తీసుకెళ్ళాం అనుకోండి, మనకి ఎలా కనిపిస్తుంది? ఒక పాయింట్లో కనిపిస్తుంది. అవునా కదా? దాన్ని మనం పాయింట్ ఆబ్జెక్ట్ అంటాం. సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ స్మాల్ అని చెప్పకూడదు. నేనేం చెప్తున్నా అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందండి, విచ్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద మిర్రర్, దిస్ చాలా దూరంలో ఉంది ఆబ్జెక్ట్. సో ద టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ as ద పాయింట్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ద పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఎప్పుడైతే మనం పేజ్ మీద బోర్డు మీద రాసామో ఫస్ట్ మనకు తెలియాలి, దాన్ని లేబులింగ్ చేసుకోవాలి. సో పాయింట్ ఆబ్జెక్ట్ ప్రతి దగ్గర తెలియాలి, అంటే ఎగ్జామినర్కి మనం రాసేది అతనికి అర్థం కావాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. అయితే ఇక్కడ నుంచి దీని యొక్క ఇమేజ్ నేను ఫామ్ చేయాలి. ఇది బై ప్లేన్ మిర్రర్. ఇమేజ్ ఫామ్ చేయాలంటే పక్క మినిమం యూ షుడ్ టేక్ 2 rays తీసుకోవాలి. అంటే చూడండి, ఇదేంటి, నేనేం చెప్పాను, ఆబ్జెక్ట్ అని చెప్పానా లేదా అంటే ఫస్ట్ మనకి డెఫినేషన్ తెలియాలి. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ రేస్. అంటే ఈ రేస్ నుంచి ఎక్కడి నుంచో లైట్ అనేది వస్తూ ఉంటుంది. అవునా? లూమినస్ బాడీ నుంచి లైట్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఇట్ మే బి సన్ కావచ్చు, మన రూమ్లో ఉంటే బల్బ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దీని మీద ఇన్సిడెంట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ యొక్క ఆబ్జెక్ట్ని, ఆ లైట్ని అన్ని డైరెక్షన్లో రిఫ్లెక్ట్ చేస్తుంది. అవునా కదా? చేస్తుంది పక్క. సో నేనేం చేస్తాను అంటే అన్ని రేస్ రిఫ్లెక్ట్ అవుతుండగా చూడండి, సో ఇలా ఈ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ రేస్ అనేవి ఈ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అవుతుంది అవ్వట్లేదు, కానీ కొన్ని రేస్ మాత్రం డెఫినెట్గా ఇన్సిడెంట్ అవుతాయి. అంటే చూడండి, ఐ కెన్ టేక్ ఫస్ట్ రే ఇలా తీసుకున్నా, ఇంకో రే ఇలా తీసుకున్నా. అవునా కదా? ఇలా చేసేసుకున్నా. అవునా? రైట్. 2 rays I can take. Minimum rays we should take. Okay, that is the condition. Now this is the first incident ray, this is second incident ray. Okay, because both are going towards mirror. Okay, so this is the point of incident for the first incident ray, and this is the point of incident to the second incident ray. Okay,
మనకి కాన్సెప్ట్ తెలుసు. ఏం తెలుసు? నార్మల్ డ్రా చేసుకోవాలి, ఇక్కడ కూడా నార్మల్ డ్రా చేసుకోవాలి. ఓకే, నార్మల్ డ్రా చేసుకున్నా. అండ్ ఈ యాంగిల్ ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఐ అనుకున్నా, ఇది కూడా కరెక్ట్గా డ్రా చేయండి. సో దిస్ ఈజ్ అ నార్మల్. సో దిస్ యాంగిల్ ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ ఐ అవుతుంది. అవునా కదా? రైట్. సో దిస్ ఈజ్ అ రిఫ్లెక్టెడ్ రే. మనకు తెలుసు, యాజ్ ఫర్ ద లా ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ ఐ ఎంత ఉందో అంతే యాంగిల్తో నువ్వు డ్రా చేయాలి. ఓకేనా? ఎక్కువ తక్కువ డ్రా చేయకూడదు. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఆర్ అండ్ దిస్ ఈజ్ అ వెరీ రిఫ్లెక్టెడ్ రే. కిందకు వస్తుందా పైకి వస్తుందా చూడండి. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ నార్మల్ ఇన్స్టెంట్ రేకి రిఫ్లెక్టర్ రేకి మధ్యలో ఉంది, అలా గుర్తుపెట్టుకోవాలి. సో పక్క ఇటు రాదు రిఫ్లెక్టెడ్ రే, ఇది పక్క ఈ యాంగిల్తో ఈ ఒక లైన్ డ్రా చేయాలి. ఎంత యాంగిల్తో డ్రా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 30 యాంగిల్ 30 యాంగిల్ డ్రా చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దిస్ ఈజ్ అ రిఫ్లెక్టెడ్ రే. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే రేస్ అనేవి వీటిని ఏమంటాం మనం? రిఫ్లెక్టెడ్ రేస్ అంటాం. అవునా? ఆ రిఫ్లెక్టెడ్ రేసు ఇదేమో ఇలా వెళ్ళిపోతా ఉంది, ఇదేమో కిందకి వెళ్ళిపోతా ఉంది. ఈ రెండు రేస్ మీట్ అవుతే డెఫినెట్గా మీట్ అవ్వవు. కానీ ఏం చేస్తుందంటే ఇగో ఇప్పుడు బ్యాక్ రేస్ చేస్తే ఇలా బ్యాక్ రేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దీన్ని కూడా బ్యాక్ రేస్ చేయాలి. చేస్తే ఇక రెండు ఇక్కడగా మీట్ అవుతుంది. పర్సెప్షన్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వాడికి ఏం కనిపిస్తుంది అంటే వీడికి ఇమేజ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ కనిపిస్తా ఉంది. అంటే వీడికి అక్కడ ఈ టూ రేస్ ఎక్కడ నుంచి వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటే ఈ పాయింట్ దగ్గర నుంచి వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఇయర్ అండ్ దిస్ ఈజ్ అ image for this object. So exactly this is a image for the object. Yes, this is a object, this image. The first case లో ఇది. ఓకేనా? సెకండ్ కేసు ఏంటంటే సెకండ్ కేసులో నేను ఏం చేస్తున్నా అంటే చూడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో లిజన్ ఆల్ ఆఫ్ యూ. సో దిస్ ఈజ్ అ అగైన్ మిర్రర్ తీసుకుందా. ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే రేస్ అనేవి ఇలా వస్తున్నాయి. ఏంటి రేస్ ఇవి? ఈ రేస్ ఏంటివి? ఇన్స్టెంట్ రేస్. దిస్ బోత్ రేస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్స్టెంట్ రేస్. నేనేం చేస్తున్నా, నేను ఎక్స్టెండ్ ఇలా చేస్తున్నా, రెండింటిని ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నా. రెండింటిని ఎక్స్టెండ్ చేసినప్పుడు రెండు మీట్ అవుతున్నాయా లేదా? దీన్ని ఏమంటాం మనం? ఇమేజ్ అంటామా, ఆబ్జెక్ట్ అంటామా? డెఫినెట్గా ఇట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ అంటాం. దీన్నే మనం వర్చువల్ ఆబ్జెక్ట్ అంటాం. అంటే ఇన్స్టెంట్ రేస్, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ఇన్స్టెంట్ రేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్. అంటే ఈ పాయింట్ దగ్గర నీకు ఏం ఫామ్ అవుతుంది? ఇదేంటి? వర్చువల్ ఆబ్జెక్ట్. ఇది వర్చువల్ ఆబ్జెక్ట్ అంటే అక్కడ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కానీ అక్కడ ఉండదు ఆబ్జెక్ట్. అవునా కదా? సో ఎస్, ఈ టూ ఇన్స్టెంట్ రేస్ ఇగో ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే దీన్ని కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నా అంటే దీన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ రెండు కూడా ఒకరు మీట్ అవుతాయి. అయితే అంటే రెండు మీట్ అవుతుంది. ఇక్కడేమో రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్స్టెండ్ చేసా, బ్యాక్ రేస్ చేసిన. ఇక్కడేమో టూ రిఫ్లెక్టెడ్ రేస్ బ్యాక్ రేస్ చేసి రెండు ఇక్కడ మీట్ అయినాయి. అక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఇక్కడ నేను రిఫ్లెక్టెడ్ రేస్ బ్యాక్ రేస్ చేయట్లేదు, దేన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా? ఇన్స్టెంట్ రేస్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం, అవి ఒకరు మీట్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ సంథింగ్ కెన్ ఫామ్, దట్ ఏమంటాం మనం అంటే ఆబ్జెక్ట్ అంటాం. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ఇన్స్టెంట్ రేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్. ఓకేనా? అండ్ ఇప్పుడు చూడండి, యాజ్ ఫర్ ద లా ఆఫ్ రిఫ్లెక్షన్, లైట్ ఇక్కడ ఇన్స్టెంట్ అయింది కాబట్టి ఏం చేస్తాం? లైట్ నార్మల్ డ్రా చేస్తాం. ఇక్కడ కూడా నార్మల్ డ్రా చేస్తున్నా, డ్రా చేశాను. వేరే రిఫ్లెక్టెడ్ రే, రిఫ్లెక్టెడ్ రే ఇక చూడండి ఇలా అవుతుంది రిఫ్లెక్టెడ్ రే. దీనికి రిఫ్లెక్టర్ ఏమవుతుంది? ఎగ్జాక్ట్గా ఇది ఎంత యాంగిల్ చేస్తుందో అంతే యాంగిల్తో నువ్వు రిఫ్లెక్టర్ డ్రా చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ రెండు మీట్ అవుతున్నాయా? ఇక్కడ ఏంటి? ఇక్కడ రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అవుతున్నాయి, ఇక్కడేమో రియల్గా మీట్ అవుతున్నాయి, ఇక్కడేమో అపియర్స్ టు మీట్ అంటే అనిపిస్తూ అక్కడ మీట్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఎస్, దిస్ ఏమంటామంటే వర్చువల్ ఇమేజ్ అంటాం. ఇదేమంటే రియల్ ఇమేజ్ అవుతుంది. ఐ హోప్ అండర్స్టూడ్ అబౌట్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. సో వర్చువల్ ఇమేజ్కి రియల్ ఇమేజ్కి డిఫరెన్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద రియల్ ఇమేజ్ ఏంటంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది రిఫ్లెక్టెడ్ రేస్ దే ఆర్ రియల్లీ మీట్ at one point. that point is called as a real image point అంటాం. అంటే ఎక్కడ ఏ పాయింట్ దగ్గర అయితే రిఫ్లెక్టెడ్ రేస్ రియల్గా మీట్ అవుతాయో ఇంకా అక్కడ ఏం ఫామ్ అవుతుంది? రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. రియల్గా మీట్ అవ్వాలి. రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి రియల్గా మీట్ అయితే దాన్ని రియల్ ఇమేజ్ అంటాం. ఇక్కడ రియల్గా మీట్ అవుతున్నాయా? రియల్ మీట్ అవ్వట్లేదు. ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ఎక్స్టెండెడ్ రిఫ్లెక్టెడ్ రేస్ అంటాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది
ఎక్స్టెండెడ్ రిఫ్లెక్టెడ్ రేస్ ఇంకో ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అక్కడ ఏం ఫామ్ అవుతుంది, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ పాయింట్ కంపల్సరీగా రాయాలి. ఓకేనా. సో రియల్ ఇమేజ్ కెన్ ఫామ్ ఆన్ స్క్రీన్. సెకండ్ పాయింట్ ఏంటంటే రియల్ ఇమేజ్ స్క్రీన్ మీద ఫామ్ అవుతుంది, స్క్రీన్ మీద ఫామ్ అవుతుంది. ఇది స్క్రీన్ మీద ఫామ్ అవ్వదు. డస్ నాట్ ఫామ్ ఆన్ స్క్రీన్. స్క్రీన్ మీద ఫామ్ అవ్వదు. డస్ నాట్ ఫామ్ ఆన్ స్క్రీన్. స్క్రీన్ మీద ఫామ్ అవ్వదు. ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇది రిఫ్లెక్టర్ రేసు. సో ఇక్కడ చూడండి, ప్లేన్ మిర్రర్ ఆబ్జెక్ట్ రియల్ ఆబ్జెక్ట్, ఎందుకంటే రియల్ గా మీట్ అవుతుంది ఇన్సిడెంట్ రేస్. అవునా, ఇన్సిడెంట్ రేస్ రియల్ గా మీట్ రియల్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇదేమో రియల్ ఆబ్జెక్ట్. ఫర్ రియల్ ఆబ్జెక్ట్ ఇట్ కెన్ ఫార్మ్ వర్చువల్ ఇమేజ్. ఇన్ దిస్ కేస్ హియర్ ఫర్ వర్చువల్ ఆబ్జెక్ట్ ఇట్ కెన్ ఫార్మ్ ది రియల్ ఇమేజ్. ఆబ్జెక్ట్ రియల్ అయితే ఇమేజ్ వర్చువల్ అవుతుంది. ఓకేనా. ఇమేజ్ రియల్ అయితే ఆబ్జెక్ట్ వర్చువల్ అవుతుంది, వైస్ వర్సా. ఓకేనా. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. డెఫినెట్గా దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు అడిగాడు, మనకి SA1 ఎగ్జామినేషన్ అడిగాడు, అదేవిధంగా యాన్యువల్ ఎగ్జామినేషన్ కూడా అడిగాడు. కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ గో ఫర్ ద డైరెక్ట్గా నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఇది షార్ట్ వీడియో కాబట్టి వీడియో లెంత్ అయిపోతుంది, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి ఏం చేయాలంటే సో కర్వ్డ్ సర్ఫేస్ డైరెక్ట్గా నేను వెళ్ళిపోతూ ఉంటాను. సో ఆల్రెడీ మీకు బేసిక్ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి నేను కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. మీరు షార్ట్ వేలో వినుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి. ఓకేనా. నెక్స్ట్ ఫర్ కర్వ్డ్ సర్ఫేస్. సో కర్వ్డ్ సర్ఫేస్ కింద ఏమొస్తాయంటే ఏం లేదు, సింపుల్గా మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే ఒక స్పియర్ తీసుకున్నాం. ఒక స్పియర్ని ఇలా తీసుకుంటే రౌండ్గా వచ్చిందా, రైట్ అనుకుందాం, రౌండ్గా వచ్చింది. ఓకే, రైట్. సో ఇలా రౌండ్గా అనుకుందాం. దాన్ని ఏం చేస్తామంటే ఒక స్పియర్ అనుకుందాం. స్పియర్ అంటే 3 డైమెన్షనల్ బాడీ. ఓకేనా. లేదంటే ఒక బాల్ అని తీసుకోండి. ఓకే, దాన్ని ఏం చేస్తున్నాను నేను ఇక్కడ కట్ చేస్తున్నా. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నేను కట్ చేస్తున్నా. అంటే ఇన్ ద సెన్స్ ఇదేంటిది, స్పియర్ కదా, స్పియర్ అనుకుందాం. ఇగో కట్ చేసిన. ఇక్కడ కట్ చేస్తే మనకి ఏ పార్ట్ కనిపిస్తుంది, ఈ పార్ట్ మనకు కనిపిస్తుంది. అవునా, ఈ పార్ట్ కనిపిస్తుంది. ఆ పార్ట్ నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇంకా డ్రా చేస్తున్నాను, చూడండి, ఇలా డ్రా చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు లైక్ సాసర్ అనుకుందాం. టీ తాగుతాం కదా, సాసర్ పెట్టుకోవాలి సపోర్టింగ్ కోసం. ఓకేనా. ఓకే, రైట్. ఇక సాసర్ అనుకుందాం. ఇది ఇట్లా షేప్ ఇలా ఉంది. అయితే దీనికి మనం 2 షేప్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో ఇన్వర్ట్ సర్ఫేస్ అంటాం, ఒకటేమో అవుట్వర్డ్ సర్ఫేస్ అంటాం. ఇన్వర్ట్ అంటే లోపల ఉన్న సర్ఫేస్ని ఇన్వర్ట్ సర్ఫేస్ అంటాం. ఈ సర్ఫేస్ని మనం లోపల ఉన్న సర్ఫేస్ని ఇన్వర్డ్ సర్ఫేస్. దీన్నే మనం టెర్మినాలజీ టెక్నికల్ వర్డ్ ఏంటంటే హాలో సర్ఫేస్ అంటాం మనం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రాయాలి. రాస్తే మీకు మంచి మార్కులు పడతాయి. ఓకేనా. సో హాలో సర్ఫేస్ ఆర్ ఇన్వర్డ్ సర్ఫేస్ అంటాం. సో అవుట్వర్డ్ సర్ఫేస్, దీన్ని బయట ఉన్న సర్ఫేస్ మనం ఏమనంటే అవుట్వర్డ్ సర్ఫేస్ అంటాం. అవుట్వర్డ్ సర్ఫేస్. దీన్ని మనం ఏమంటాం అంటే చూడండి, ఉబ్బెత్తు ఉందా లేదా, ఉబ్బెత్తు ఉంటాం. ఓకేనా. దాన్నే మనం బల్జ్డ్ సర్ఫేస్ అంటాం. బల్జ్డ్ సర్ఫేస్, దీన్ని బల్జ్డ్ సర్ఫేస్ అంటాం. ఓకేనా. ఇన్వర్డ్ సర్ఫేస్, అవుట్వర్డ్ సర్ఫేస్. అదర్వైజ్ వీ కాల్ ఇన్వర్డ్ సర్ఫేస్ ఇస్ ఆల్సో కాల్డ్ as హాలో సర్ఫేస్ అంటాం. అండ్ ఆల్సో అవుట్వర్డ్ సర్ఫేస్ మనం బల్జ్డ్ సర్ఫేస్ అంటాం. ఓకేనా. అయితే మనం ఏం చేస్తాం అంటే మిర్రర్ అంటే ఏంటి, వన్ సైడ్ మస్ట్ బి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉండాలి. తర్వాత ఏమో అదర్ సర్ఫేస్ ఏమో సిల్వర్ కోటింగ్ చేయాలి, అంటే అది నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దీంట్లో మనకి డెఫినెట్గా ఒకటేమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవ్వాలి, ఇంకోటేమో నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవ్వాలి, అంతే కదా. ఒక సైడ్ మనం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ చేస్తే దాన్ని ఒక నేమ్ ఇస్తాం మనం, ఇంకో సైడ్ మనం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్తే దాన్ని అదర్ నేమ్, ఇంకో నేమ్ ఇచ్చేస్తాం. ఓకే, సింపుల్గా ఏం చెప్తామంటే ఫస్ట్ సర్ఫేస్ ఏంటంటే if this is a inward surface, if the inward surface is reflecting surface, outward surface is a non-reflecting surface or silver coated, దాన్ని మనం ఏమంటాం అంటే కాన్కేవ్ సర్ఫేస్, కాన్కేవ్ మిర్రర్ అంటాం. కాన్కేవ్ మిర్రర్
కాన్కేవ్ మిర్రర్ ఆర్ కాన్కేవ్ సర్ఫేస్. సర్ఫేస్ మనం రిఫ్లెక్టింగ్ చేస్తున్నాం కాబట్టి కాన్కేవ్ మిర్రర్ అంటాం. సో కాన్కేవ్ సర్ఫేస్ అంటాం. సో ఎలా ఉంటుందంటే డయాగ్రాము, సో ఇన్వర్డ్ సర్ఫేస్ అనేది రిఫ్లెక్టింగ్ కాబట్టి స్మూత్ ఉంటుంది, అవుట్వర్డ్ ఏంటంటే నాన్ రిఫ్లెక్టింగ్ కాబట్టి సిల్వర్ కవర్డ్ కాబట్టి ఇలా చూపించాలి. డెఫినెట్గా ఇలా చూపిస్తేనే ఇట్ ఈస్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఓకేనా. సెకండ్ వన్ ఏంటి, ద సెకండ్ వన్ ఈజ్ హియర్ కాన్వెక్స్ అంటాం. కాన్వెక్స్ మిర్రర్. ఈ కేసులో అవుట్వర్డ్ సర్ఫేస్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. అంటే చూడండి, ఇంకో ఇన్వర్డ్ ఏమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది, ఇన్వర్డ్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాబట్టి ఇలా లైన్తో చూపించాలి. ఇదేంటి అవుట్వర్డ్ ఏంటి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాబట్టి ఇలా చూపించాలి. సో డెఫినెట్గా ఇలాగే చూపించినా ఒకటే, ఓకేనా. ఇలా చూపించిన కాన్వెక్స్ అవుతుంది, ఇలా చూపించిన కాన్వెక్స్ అవుతుంది, అదేవిధంగా ఇలా చూపించిన కాన్వెక్స్ అవుతుంది. దిస్ ఇది కాన్కేవ్ అవుతుంది. ఓకేనా, రైట్. సో దీనికి కంప్లీట్గా ఐడియా ఉండాలి. అడుగుతున్నాం వాట్ ఆర్ ద స్పెరికల్ మిర్రర్స్ అన్నాడు. అండ్ సో ఎలా రాయాలి, వాట్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. The inward surface is reflecting surface and outward surface non-reflecting surface, then the type of mirror is called concave mirror. క్వైట్ ఆపోజిట్ రాసేయాలి. ఓకేనా, రైట్. సో ఇవి బ్రెయిన్లో గుర్తుండాలి, చాలా ఇంపార్టెంట్. రాసేటప్పుడు జాగ్రత్తగా కింద కూడా మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ అని రాయాలి. కాన్కేవ్ మిర్రర్ అండ్ దిస్ ఈజ్ అ కాన్వెక్స్ మిర్రర్ అని డైరెక్ట్గా కింద లేబులింగ్ చేసుకుంటా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ ఈస్ దట్ హియర్, అండ్ మనకి టెర్మినాలజీ తెలియాలి. అంటే టెర్మినాలజీ అంటే దాంట్లో చదివేటప్పుడు వీళ్ళకి టెర్మినాలజీ ఉంటుంది. అంటే వీటిలో కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తున్నాం, ఆ వర్డ్స్ డెఫినెట్గా మనకి ఐడియా ఉండాలి. ఓకే, సో దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకి రేర్గా ఇస్తున్నాడు. ఎస్పెషల్గా అది 2 మార్క్స్ కావచ్చు, 4 మార్క్స్ కావచ్చు. 2 మార్క్స్ డిఫైన్ ద ఫాలోయింగ్ టెర్మినాలజీ అంటాడు, లేదా 4 మార్క్స్లో కూడా ఒక 4 ఇచ్చేసి అందులో డిఫైన్ అంటాడు. ఓకేనా, సో దీనికి 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా మనం ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, రైట్. ఫస్ట్ వన్ ఈజ్ టెర్మినాలజీ ఇన్ ద మిర్రర్స్, కర్వ్డ్ సర్ఫేస్ మిర్రర్స్. ఓకేనా, ఫస్ట్ టెర్మినాలజీ ఏంటంటే పోల్. పోల్ అంటే ఏంటి, సెంటర్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్, ఆ సెంటర్ పాయింట్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ అంటాం. సెంటర్ పాయింట్ అంటే మిడ్ పాయింట్, జామెట్రికల్ పాయింట్. అంటే ఒక మిర్రర్ ఇలా తీసుకుంటే మనకి ఒక మిర్రర్ మేబీ కాన్కేవ్ అవ్వచ్చు, కాన్వెక్స్ అవ్వచ్చు. నేను ఏం తీసుకున్నా అంటే నేను కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నా. కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే దీనికి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, సెంటర్ పాయింట్ దీన్ని సెంటర్ పాయింట్ మనం ఏమంటాం అంటే పోల్ అంటాం. ఎగ్జామినేషన్లో పాయింట్ రాసేటప్పుడు ఏం రాయాలంటే ఇక్కడ నేను పి అని లొకేట్ పెట్టుకోవాలి. పి అనే లొకేషన్ అలా పెట్టుకొని పి అని పెట్టేసి వేర్ ఇక్కడ నువ్వు రాయాలి. ఇక్కడ ఏం రాయాలి, వేర్ పి ఈజ్ ఈక్వల్ టు పోల్ అని రాయాలి. అర్థమవుతుందా? ఓకే, నువ్వు ఫిగర్ డ్రా చేయాలి, ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేయాలి, ఇక్కడ నేమ్స్ లేబులింగ్ కూడా కంపల్సరీగా ఇచ్చుకోవాలి. డైరెక్ట్గా రాసిన పోల్ అని ప్రాబ్లం లేదు. సో లేకపోతే ఇక్కడ పాయింట్ పి అని పెట్టేసుకొని ఇక్కడ పోల్ అని పెట్టారు కదా, ఇక్కడ బ్రాకెట్లో పి అని పెట్టేస్తాం. పి అని పెట్టినప్పుడు ఇక్కడ వేర్ పి ఈజ్ అ పోల్ అని రాయాలి. ఓకేనా, అదేవిధంగా సో కాన్వెక్స్ కూడా డ్రా చేసుకోవాలి. కాన్వెక్స్ కూడా డ్రా చేసుకోవాలి. నీట్గా డ్రా చేసుకుంటే మస్ట్ పి అని పెట్టేసి వేర్ పి ఈజ్ ద పోల్ అని డ్రా చేస్తాం. ఇది సెంటర్ పాయింట్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్, సెంటర్ పాయింట్. ఓకేనా, సెంటర్ పాయింట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఇక సెంటర్ అని ఉంది కదా, సెంటర్ పాయింట్ బాగా హైలైట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ కర్వేచర్కి ఎనీ మిర్రర్ ఒక మిర్రర్ మనకి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నా. ఈ కాన్కేవ్ మిర్రర్ ఇది స్పేర్ల పాట కాదు, ఇక్కడ ఇప్పుడు ఇందాక డ్రా చేశాను, దాని నుంచి కట్ చేసాం కదా, స్పేర్ నుంచి కట్ చేసాం. అదేవిధంగా నువ్వు కంప్లీట్ చేస్తే మనకు ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. ఓకేనా, దీని సెంటర్ పాయింట్ ఉండదా? ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ నేను సి అనుకుంటున్నా, దీన్నే నేను ఏమంటా అంటే సెంటర్ ఆఫ్ స్పియర్. ఎందుకంటే యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చింది ఈ పార్ట్?
స్పియర్ నుంచి వచ్చింది. ఈ పార్ట్ మిర్రర్ అనే పార్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? స్పియర్ నుంచి వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఇట్ ఇస్ సెంటర్ ఆఫ్ స్పియర్ అనాలి. ఇట్ ఇస్ సెంటర్ ఆఫ్ స్పియర్ ఆఫ్ విచ్ మిర్రర్ ఇస్ అ పార్ట్. అంటే ఆ స్పియర్ లో మిర్రర్ అనేది ఒక పార్ట్ అని మీనింగ్ అది. ఆఫ్ విచ్ రాస్తాను, పాయింట్ చూడండి ఒకసారి. ఇట్ ఈస్ అ center of sphere of which mirror is the part. దాంట్లో ఆ స్పియర్ లో మిర్రర్ అనేది ఒక పార్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ టెర్మినాలజీ is radius of curvature. Next is here radius of curvature. Third point is radius of curvature. Radius of curvature. ఇది కూడా సింపుల్ గా డిఫైన్ చేసుకోవచ్చు. ఇఫ్ వి టేక్ వన్ మిర్రర్, ఇట్ మే బి కాన్కేవ్ అవ్వచ్చు, కాన్వెక్స్ అవ్వచ్చు. సో ఈ కర్వేచర్ కి నువ్వు ఇట్లా కంప్లీట్ చేస్తే మనకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుందా లేదా? సర్కిల్ అని కూడా స్పియర్ అనాలి. ఓకేనా? సో మనం ప్లేన్ మీద డ్రా చేస్తాం కాబట్టి నేను సర్కిల్ అంటున్నాను, నో ప్రాబ్లం. లాస్ట్ అవుట్ మాత్రం స్పియర్ అని రాయాలి. ఓకేనా? ఈ కర్వేచర్ కి కంప్లీట్ చేస్తే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది, దానికి సెంటర్ ఉంటుంది. అని నేనేమన్నా మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నా. ఓకే, సో వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్? ఒక సెంటర్ మనం ఆల్రెడీ మనకి తెలుసు మ్యాథమెటిక్స్ లో. ఒక సర్కిల్ డ్రా చేస్తే సెంటర్ నుంచి ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్. అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ కి ఇది ఏమవుతుందంటే రేడియస్ అవుతుంది. ద సేమ్ పాయింట్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద మిర్రర్. ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది, ఇది కూడా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది, ఇది కూడా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. ఓకేనా? లేదా సింపుల్ గా డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్. ఓకేనా? దట్ ఈస్ ఆల్సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. సింపుల్ గా ఏం రాస్తాం? ఇట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ విచ్ వన్? స్పియర్. Radius of sphere of which again mirror is a part. Okay, it is the radius of sphere. It is the radius of sphere of which mirror is the part. Mirror is the part. Mirror అనేది ఒక part. Okay na? Right. Next point is here principal axis. Principal axis అంటే ఏంటి? లైనే కదా. ఇఫ్ యూ టేక్ వన్ కాన్కేవ్ మిర్రర్, నేను కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటున్నా రిఫరెన్స్ కోసం. ఓకేనా? సో ఇక్కడ సెంటర్ పాయింట్ ఏంటి? పోలే కదా. ఈ కర్వేచర్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాను? లైన్ జాయినింగ్. నేనేం చేస్తానంటే ఒక లైన్ డ్రా చేస్తా. ఇంకా పోల్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని జాయిన్ చేసే విధంగా ఒక లైన్ డ్రా చేస్తా. ఇది ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది. ఇదేమవుతుంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు పోల్ ఐ కాల్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటున్నా. అదే విధంగా ఒక లైన్ ఇలా డ్రా చేస్తున్నా, పోల్ని అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని జాయిన్ చేసే విధంగా లైన్ డ్రా చేస్తున్నా. దీన్నే మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా? ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, నెక్స్ట్ right. So pole is over, center of curvature is over, radius of curvature is over, principal axis over. Next point is very important, focus. This is the fourth one. Pole, center of curvature, radius of curvature, principal axis. This is the fifth one. That is a principal focus. So principal focus చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీని మీద 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే విధంగా ఛాన్స్ ఉంది. ఓకేనా? డిఫైన్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఫర్ కాన్కేవ్ మిర్రర్, డిఫైన్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్ అనే అడిగే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకో. ఫస్ట్ ఫర్ కాన్కేవ్ మిర్రర్ నేను డిఫైన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో ఫర్ కాన్కేవ్ మిర్రర్ ఫస్ట్ ఏం చేయాలి? కాన్కేవ్ మిర్రర్ డ్రా చేసుకోవాలి. సో కాన్కేవ్ మిర్రర్ I draw the concave mirror and look at the pole, because center point of the mirror is called a pole antam for this curvature, and this is the center of curvature. Line joining of center of curvature and pole is called as a principal axis antam. ఓకేనా? ప్రిన్సిపల్ ఫోకస్ డిఫైన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం తీసుకుంటాం అంటే ప్యారలల్ రేస్ తీసుకుంటాం. దట్ ప్యారలల్ రేస్ ఆర్ డెఫినెట్లీ
ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఆ రేస్ ఎలా ఉండాలి, అవి ప్యారలల్ ఉంటూ అదే విధంగా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ ఉండాలి. ఓకేనా, అండర్స్టూడ్, రైట్. సో యూ టేక్ ప్యారలల్ రేస్ జాగ్రత్తగా డ్రా చేయాలి. డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఈ గ్యాప్ ఎంత ఉందో ఇదే గ్యాప్తో డ్రా చేయాలి. అప్పుడు నీకు నీట్గా అనిపిస్తుంది డయాగ్రామ్. సో ఎగ్జామ్లకు కూడా ఈజీగా కరెక్షన్ చేయడానికి చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి మార్కులు ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఏం చేయాలి, జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి. సో 50 మార్క్ కంపల్సరీగా టువర్డ్స్ మిర్రర్ డ్రా చేయాలి. ఓకేనా, ఏం చెప్తున్నాడంటే ఇగో రైసు ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఏం చేస్తున్నానంటే బై యూజింగ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ యూజ్ చేస్తున్నా. మనకు తెలుసు ఇగో ఇక్కడ ఉంది కదా పాయింట్, ఈ పాయింట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇదేంటి పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఆ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్కి నేను ఏం చేస్తున్నా, ఎందుకంటే ముందు ఒక డిఫైన్ చేయాలి మనం. అదేంటంటే ఈ 6th పాయింట్ తీసుకుంటున్నా అండ్ దిస్ ఈజ్ 5th పాయింట్ నార్మల్ తీసుకుంటున్నా. నార్మల్ ఎలా వస్తుంది, నార్మల్ అంటే ఏంటి, ఏం లేదు, సింపుల్. సో ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే ఇప్పుడు చెప్పండి, ఒక సర్కిల్ తీసుకున్నా కదా, ఆ సర్కిల్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని సి అంటున్నా. ఓకేనా, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నేను ఏం చేస్తున్నా అంటే నార్మల్ డ్రా ట్యాంజెంట్ డ్రా చేస్తున్నా. ట్యాంజెంట్ అంటే ఏంటి, లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ సింగిల్ పాయింట్ ఆన్ ది సర్కంఫరెన్స్ సర్కిల్. ఈ పాయింట్ నార్మల్ డ్రా చేస్తాం. ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా ఏం చేస్తామంటే ఈ సెంటర్ని జాయిన్ చేయటమే. ఇంకొక పాయింట్ తీసుకొని ఇంకో ట్యాంజెంట్ డ్రా చేస్తున్నాం. ఈ పాయింట్కి నార్మల్ ఏమవుతుంది, ఇగో జాయిన్ దిస్ పాయింట్ అండ్ సెంటర్ కర్వేచర్ ఇది నార్మల్ అవుతుంది. ఈ పాయింట్కి నార్మల్ అవుతుంది, ఈ పాయింట్కి నార్మల్ అవుతుంది. అంటే ఏంటి, ఆ కర్వేచర్కి ఎక్కడైతే లైట్ ఇన్సిడెంట్ అవుతుందో ఆ పాయింట్ని సెంటర్ కర్వేచర్ జాయిన్ చేస్తే ఇంకో ఆ పాయింట్కి ఆ లైన్ ఏమవుతుంది, నార్మల్ అవుతుంది. చూడండి, ఇక్కడ లైట్ ఇన్సిడెంట్ అయిందా, ఇది కర్వేచరే కదా. కాబట్టి ఇగో సెంటర్ కర్వేచర్ని ఈ పాయింట్ని జాయిన్ చేస్తే దీన్ని ఏమంటాం మనం, నార్మల్ లైన్ అంటాం. నార్మల్ అంటాం. ఇక్కడ ఏంటి మనకు తెలుసు, ఇదేంటి యాంగిల్ మేడ్ బై ఇన్సిడెంట్ రే విత్ నార్మల్ ఈక్వల్స్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. సో సేమ్ యాజ్ ఫర్ ద లా ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ ఎంత చేస్తుందో రిఫ్లెక్టర్ కూడా అంతే యాంగిల్ చేయాలి. కాబట్టి మిడిల్లో ఉండాలి, ఇక డ్రా చేయాలి. ఇలా అర్థమవుతుందా, దిస్ ఈజ్ అ రిఫ్లెక్టర్ అవుతుంది. అదేవిధంగా దిస్ ఈజ్ అ ఇన్సిడెంట్ రే అండ్ జాయిన్ ది సెంటర్ కర్వేచర్ అండ్ దిస్ ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈజ్ కాల్డ్ as ద నార్మల్ అంటాం. ఓకే, నార్మల్ ఫర్ ద సెకండ్ ఇన్సిడెంట్ రే. ఓకే, రిఫ్లెక్టర్ ఏమవుతుంది, ఇలా వస్తుంది రిఫ్లెక్టెడ్ రే. ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే. రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఈ రెండు ఇక చూడండి, ఇక్కడ రెండు ఇక్కడ మీట్ అవుతున్నాయి, అవునా కదా. ఇక్కడ మీట్ అవుతుంది, ఎక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద మీట్ అవుతుంది. దాన్నే మనం ఫోకస్ పాయింట్, ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. ఇలా డిఫైన్ చేయాలి, ఏ గ్రూప్ ఆఫ్ రేస్, బండిల్ ఆఫ్ రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ of the reflection, they are meeting at one point on the principal axis. That point is called as the focus. అంటే రియల్ గా మీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ దీన్ని రియల్ ఫోకస్ అంటాం. రియల్ ఫోకస్ ఓకేనా. అంటే కాన్కేవ్ మిర్రర్ ఏ టైప్ ఆఫ్ ఫోకస్ ఫామ్ చేస్తుంది, రియల్ ఫోకస్ ఫామ్ చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ గో ఫర్ ద కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ఓకేనా. కాన్వెక్స్ మిర్రర్ మనకు తెలుసు, కాన్వెక్స్ మిర్రర్ ఎలా ఉంటుందో. దిస్ ఈజ్ అ కాన్వెక్స్ మిర్రర్. నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ హాలో సర్ఫేస్. ఓకేనా. నో సెంటర్ పాయింట్ ఇస్ ద పి. ఈ కాన్వెక్స్ సర్ఫేస్ ఎటువైపు ఉంటుంది, సెంటర్ కర్వేచర్. ఈ కర్వేచర్ ఇలా కన్వర్ట్ చేసి ఇటు ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది, రెడ్ సైడ్ ఉంటుంది కదా. ఇది సెంటర్ కర్వేచర్ అవుతుంది. లైన్ జాయినింగ్ ఆఫ్ పోల్ అండ్ సెంటర్ కర్వేచర్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. రేస్ ఎటు నుంచి రావాలి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ సైడ్ నుంచి రావాలి. ఆల్ రేస్ మస్ట్ బి ప్యారలల్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఓకేనా, ఇంకో ఇక్కడ లైన్ ఉంది కదా. ఇప్పుడు ఏం నార్మల్ డ్రా చేస్తాము. సో వీ హ్యావ్ టు జాయిన్ ది పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ దిస్ గివ్స్ ది నార్మల్ అవుతుంది. అవునా, ఇది ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ϕ అవుతుంది. యాంగిల్ ఆఫ్ r ఎటు ఉంటుంది, కిందకి పైకి ఉంటుంది, పక్క పైన ఉంటుంది, ఎందుకంటే నార్మల్ మిడిల్లో ఉండదు కాబట్టి. సో దిస్ ఈజ్ అ రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ as a రిఫ్లెక్టెడ్ రే. అంతే యాంగిల్తో రిఫ్లెక్టెడ్ రే డ్రా చేయాలి. ఓకేనా, ఇదే విధంగా డ్రా దిస్ పాయింట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ దిస్ ఈజ్ అ యాంగిల్ ఆఫ్ ϕ. డ్రా రిఫ్లెక్టెడ్ రే విత్ సేమ్ యాంగిల్. దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ϕ ఎంత చేస్తుందో యాంగిల్ ఆఫ్ r తో డ్రా చేయాలి. ఇక్కడ రియల్గా బ్యాక్ ట్రేస్ చేస్తే అవి రియల్గా మీట్ అవుతున్నాయి, రియల్గా మీట్ అవ్వట్లేదు. దే ఆర్ అపియర్స్ టు మీట్. కాబట్టి ఇక్కడ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది రిఫ్లెక్టెడ్ రేస్, దే ఆర్ మీటింగ్ ఎట్ వన్ పాయింట్ on the principal axis. That point is called as the
ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. ఇదేంటి, రియల్గా మీట్ అవుతున్నాయా? రియల్గా మీట్ అవ్వట్లేదు కాబట్టి దిస్ ఈజ్ అ వర్చువల్ పాయింట్, వర్చువల్ ఫోకస్ పాయింట్ అంటాం, వర్చువల్ ఫోకస్ పాయింట్. ఓకేనా, అర్థమవుతుందా? ఐ హావ్ అండర్స్టూడ్. I hope you understood the real focus and the virtual focus. The point of intersection అంటే ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తామంటే ప్రిన్సిపల్ ఫోకస్ని the rays which are parallel to principal axis after reflection they are meeting at one point in the principal axis, that point is principal focus of concave mirror అంటాం. ఇక్కడ the rays which are parallel to principal axis after reflection they are appears to meet one point on the principal axis of convex mirror. That point is called as the principal focus of convex mirror. ఓకేనా, ఈ విధంగా రెండింటిని డిఫైన్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రే డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్